వచ్చిన ప్రతి ఒక్కరూ, వచ్చిన ప్రతి ఫ్యాను గనక విజయ్ ఓట్లు వేయించుకునేలా చేసుకుంటే గనక ఖచ్చితంగా డీఎంకేని బీట్ చేస్తాడు. ఖచ్చితంగా విన్ అవుతాడు విజయ్. లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారంటే మనం గ్యారంటీ ఇవ్వలేమండి. అది మాత్రం మనం చెప్పలేం. అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇందిరాగాంధీని ఎదుర్కోవాలి. జాతీయ పార్టీ చాలా పెద్ద నేషనల్ పార్టీ అది. ఇది ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. చిన్న పార్టీ, పెద్దగా పేరు లేదు ఏమీ లేదు, కానీ అక్కడ ఉన్నది నందమూరి తారక రామారావు గారు. సో దానివల్ల జస్ట్ 9 మంత్స్ అంటే 9 మంత్సే గ్యాప్ ఉంది. 9 నెలల గడువులోనే ప్రచారం చేసుకున్నారు. అక్కడ చాలామంది జనం వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు వేశారు. ఆ ఓటు వేయడం వల్లే ఆనాడు నందమూరి తారక రామారావు గారు సీఎం అయ్యారు. అంటే ఇక్కడ మనం క్రేజ్కి అంటే ఇక్కడ ఏమని చెప్పాలంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేసేలా ఉంటే గనక విజయం తప్పకుండా ఉంటుందండి.